చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు జైలుకి వచ్చేసి రాజమండ్రి సెంట్రల్ జైలు బయట ఈసారి జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తా ఉంది అని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుండి కూటమిని విచ్ఛిన్నం చేయడానికి, కూటమిని విడగొట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయనటువంటి ప్రయత్నం లేదు. వారికి తెలుసు. సో ఈ రోజు పేర్ని నాని గారు కొత్తగా వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు జై ఆంధ్ర అనమన్నారు, జై అమరావతి అనమనలేదు. ఇట్లాంటి విషయాలన్నీ కూడా పేర్ని నాని గారు చెప్పటం, అది ఆయన చెప్పటం ఏమి కొత్త కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు జై హింద్ అంటారు, జై ఆంధ్రప్రదేశ్ అంటారు. అవన్నీ ఆయన కామన్ గా చెప్పే మాటలే. కానీ ఏదో ఒకటి దొరుకుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అలా అన్నారు, కూటమి విడిపోబోతుంది, కూటమి విచ్ఛిన్నం అవుతుంది, ప్రభుత్వం పడిపోతుంది, ఇట్లాంటి మాటలన్నీ పేర్ని నాని ఆల్రెడీ చాలా సార్లు అన్న మాటలే. ఎవరు కూడా పట్టించుకోరు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఏం మాట్లాడినా కానీ ప్రజలు పట్టించుకునే ఉద్దేశంలో లేరు. అయితే మోహన్ రెడ్డి గారు ఇందాక ఏమంటారంటే మావిగన్ అనేది చర్చకు దారి తీసిందట. అవును, చర్చలు రెండు రకాలు ఉంటాయి నా లక్ష్మీనాథ్ గారు. రెండు రకాలు ఉంటాయి. పాజిటివ్ చర్చ ఉంటది, నెగిటివ్ చర్చ ఉంటది. ఏ చర్చకి దారి తీసిందంటే జగన్మోహన్ రెడ్డికి ఏమైనా మైండ్ పోయిందా, ఏంటి ఇలా బిహేవ్ చేస్తా ఉన్నాడు, అధికారం లేకపోతే పిచ్చోడు అయిపోయాడా, ఏంటి బిహేవియర్ ఏంటి, మావిగన్ ఏంటి అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నటువంటి మాటలు ఈ పబ్లిక్ గా నేను చెప్పలేను, కానీ వారైతే ఇంకా దారుణంగా అనుకుంటున్నటువంటి పరిస్థితి. నిజమే, చర్చకి దారి తీసింది మావిగన్ అనేది. కానీ ఆ చర్చలు ఎలా ఉన్నాయంటే ఇంకా వేరే రకంగా ఉన్నాయి. మోహన్ రెడ్డి గారికి మరి అది అర్థం అవుతుందో లేదో కానీ ఆ మావిగన్ అనే చర్చ గురించి ప్రజలు విపరీతంగా చర్చించుకుంటా ఉన్నారు. నిజమే, అది నేను కూడా ఒప్పుకుంటా. ఈరోజు కూటమిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాల్లో భాగంగా నేను మీకు ఒక ఫోటో చూపిస్తాను లక్ష్మీనాథ్ గారు. ఆ ఫోటో ఏంటంటే, ఒక్క నిమిషం, ఇప్పుడు రెండు కులాల మధ్య గొడవలు పెట్టడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే, ఒక్కసారి ఈ ఫోటో చూడండి లక్ష్మీనాథ్ గారు. కనబడుతుంది, కనిపిస్తా ఉందా? కనబడుతుంది. ఈ ఫోటో ఏంటంటే, ఆ ఫోటోలో ఉన్నది అంబటి మురళి, కన్నా రజనీ గారు, అంబటి మురళి. ఈ మధ్య ఆవిడే ఫేమస్ అయ్యారులేండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన వాళ్ళకంటే కూడా ఈవిడ ఇంకా కొద్దిగా ఫేమస్ అయ్యారు. మరొకసారి చూడండి, అంబటి మురళి పక్కన కన్నా రజని, వెనకాల స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి ఫోటో ఒక షట్టర్ కి అతికించి ఉంది, చూసారా? చూసా, కనబడుతుంది. ఈ ఫోటో నేపథ్యం ఏంటంటే అండి, ఈ అంబటి మురళి అనేటటువంటి వ్యక్తి ఒక అడ్డమైన పని చేసి అడ్డంగా దొరికిపోయాడు. రైతుల దగ్గర మొక్కజొన్న అతి తక్కువ ధర కొని స్టోర్ చేసి ఎక్కువ ధర వచ్చినాక అమ్ముకుందాం అనేటటువంటి ఉద్దేశంతో స్టోర్ చేసి వారి మీద ప్రేమ ఉన్నట్టు ధర్నా కార్యక్రమం ఒకటి నిర్వహించి ఆ తర్వాత అడ్డంగా దొరికిపోయాడు. ఆ గోడౌన్లో ఆయనకు చెందినటువంటి సరుకు బహిర్గతమైంది, బట్టబయలైంది. ప్రజలందరికీ కూడా అంబటి మురళి చేసినటువంటి అడ్డమైన పని అర్థమైంది. ఆ తర్వాత ప్రభుత్వం ఆ గోడౌన్ సీజ్ చేస్తారు. అప్పటి వరకు మోహన్ రంగా గారి ఫోటో ఆ గోడౌన్ షట్టర్కు ఉండదు. ఎప్పుడైతే ప్రభుత్వం అంబటి మురళి చేసినటువంటి పనిని గుర్తించి ఆ గోడౌన్ సీజ్ చేశారో అప్పుడు మోహన్ రంగా గారి ఫోటో వచ్చేస్తుంది అక్కడికి. ఏంటంటే కాపు కులస్తుల్ని రెచ్చగొట్టడానికి, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ గారికి కాపు ఓటర్లని దూరం చేసేటటువంటి ప్రయత్నం. కానీ ఇదే కాపు ఓటర్లు ఓట్లేసి గెలిపిస్తే 6 సార్లు ధూళిపాల నరేంద్ర గారు అసెంబ్లీకి వెళ్ళారు. సో ఇట్లాంటి కుట్రలు అన్నమాట. కులాల మధ్య గొడవలు పెట్టడానికి, మతాల మధ్య గొడవలు పెట్టడానికి చాలా టాక్టిక్ గా పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వీరు ఎన్ని చేసినా కానీ కూటమిని విచ్ఛిన్నం చేయడం వారి తరం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పారు, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి అవనివ్వం అనేటటువంటి మాట ఆల్రెడీ చెప్పారు. సో ఈ కూటమిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వృధా ప్రయాస. మరొక ఫోటో చూపించాలి లక్ష్మీనాథ్ గారు మీకు. మరొక ఫోటో ఏంటంటే, ప్రతిపాడు నియోజకవర్గంలో ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ అవుతుంది సార్. ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ అయితే దాని సాక్షి టీవీ, సాక్షి ఛానల్ ఎలా మారుస్తుందంటే, ఒకసారి చూడండి. ఇది కాపులపై దాడికి తెగబడ్డ తెలుగు తమ్ముళ్ళట. అక్కడ ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ.
ఆ గొడవని కాపులకి తెలుగుదేశానికి అంటగట్టేసింది సాక్షి పేపర్. ఇట్లాంటి ప్రయత్నాలన్నీ కూడా వీరు ఎప్పుడైతే కూటమి ఏర్పడిందో అప్పటి నుంచి ప్రారంభించారు. కానీ అవేవి వర్కౌట్ అవ్వు అనేటటువంటి విషయాన్ని వీళ్ళు ఇప్పటికైనా గ్రహించి ఇది కాకుండా ఇంకేదైనా అధికారంలోకి వచ్చే మార్గం ఏమన్నా ఉంటే, లేదంటే కనీసం ప్రతిపక్ష హోదా వచ్చేటటువంటి మార్గం ఏదైనా ఉంటే ఆలోచించుకోవాలి. ఎందుకు పక్క రాష్ట్రంలో విజయ్ గెలిస్తే ఇక్కడ ఎందుకు వీళ్ళు ఎక్కువ హడావుడి చేస్తున్నారంటే ఏం చెప్తారు? సార్ మోహన్ రెడ్డి గారు ఇందాక అంటా ఉన్నారు సార్, ఎక్కడైతే మా ఫోటో పట్టుకోగానే గెలిచేశాడని చెప్పి మోహన్ రెడ్డి గారు అంటా ఉన్నారు. కానీ టీవీకే పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటా ఉన్నారంటే ఆ దరిద్రపు కొట్టు ఫోటో పట్టుకోపోతే కనీసం మనకి 11 సీట్లు తగ్గాయి, ఆ 11 సీట్లు కూడా వచ్చి మనం సింగిల్ గా పోటీ చేసి గెలిచేవాళ్ళం అని అనుకుంటా ఉన్నారు. ఆ ఫోటో పట్టుకోపోతే 11 దగ్గర ఆగాం, ఆ ఫోటో పట్టుకోకపోతే ఆ 11 కూడా వచ్చాయని చెప్పేసి టీవీకే పార్టీ కార్యకర్తలు అనుకుంటా ఉన్నారు ఈరోజు. ఆ ఫోటో పట్టుకోబట్టే ఇలా అయిందని. ఇంకోటి ఏమనుకుంటా ఉన్నారంటే మనం పొలాల్లో దిష్టి బొమ్మలు పెడతాం, అలాగే టీవీకే పార్టీకి పట్టినటువంటి దిష్టిని ఆ ఫోటో పట్టుకొని చూపించేసి అరే బాబు దిష్టి ఏమైనా ఉంటే పోవాలరా అని కూడా విజయ్ చెప్పుకున్నాడని చెప్పుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళబట్టే ఓడిపోయారు. చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళబట్టే ఒక విషయం లక్ష్మీనాథ్ గారు, ఒక విషయం ఇక్కడ 9 నెలల క్రితం జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తే సొంత నియోజకవర్గంలో డిపాజిట్ రాలేదు, సొంత రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా రాలేదు. కడప పార్లమెంట్ లో 2 సీట్లు గెలిచారు అంతే. పార్లమెంట్ గెలిచారు, ఇది పులివెందుల అసెంబ్లీ గెలిచారు, పద్వేలు గెలిచారు, 5 సీట్లు ఓడిపోయారు. వీళ్ళు పక్క రాష్ట్రాన్ని ప్రభావితం చేస్తారు. వచ్చే సంస్థాగత ఎన్నికల్లో వైసీపీ ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు మీరు? పరిస్థితి 11 కూడా రావు, సింగిల్ డిజిట్ కన్ఫైన్ అవుతారు. ఇట్లాంటి కూటమిని విచ్ఛిన్నం చేయాలనేటువంటి కుట్రలు కాకుండా రాష్ట్ర అభివృద్ధి మీద ఏదైనా ఫోకస్ చేస్తే, వచ్చే కంపెనీల మీద ఈ కోర్టుల్లో అక్కడెక్కడ కేసులు వేయకుండా వచ్చే కంపెనీలు స్వాధీనంగా ఆహ్వానిస్తే కనీసం నెక్స్ట్ ఎలక్షన్స్ లో ప్రతిపక్ష హోదా అయినా వస్తుంది, లేదంటే సింగిల్ డిజిట్ కన్ఫైన్ అవుతారు. ఈరోజు కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయోగాలన్నీ కూడా మానేసి రాష్ట్రానికి వస్తున్నటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా సాధారణంగా స్వాగతించి మేము వస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తామని చెప్పండి, చూద్దారు నెక్స్ట్ ఎలక్షన్స్ అట్లీస్ట్. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ రానున్న రోజుల్లో ఆయన పాదయాత్ర చేయబోతున్నారంట. పొర్లు దండాల యాత్ర చేస్తున్నాం, మాకేం అభ్యంతరం లేదు సార్. లోకేష్ గారు పాదయాత్ర చేస్తానంటే 33 అడ్డంకులు పెట్టారు, మేము హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరునిగా ఆయన హక్కు చేసుకోవచ్చు. మా ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది, డెఫినెట్గా మా ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది, ఆయన కావాల్సినటువంటి సెక్యూరిటీ ఇస్తుంది. పాదయాత్ర కాకపోతే పొర్లు దండాల యాత్ర చేసుకోమనంటే మాకేం అభ్యంతరం లేదు. మాకు కూడా అదే కావాలి, ప్రజల్లోకి రావాలి, ఇన్ని ప్రజలు నిలదీయాలి. మావిగన్ గురించి ప్రజలు చర్చించుకున్నటువంటి విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర ద్వారా బయటకు వచ్చి ఆయన చెవుల నిండా శ్రవణానందకరంగా వినాలనేసి మా ఉద్దేశం. రైట్ వంశీ గారు, మళ్ళీ మాట్లాడతాను. ఎస్ కృష్ణాంజలి గారు కంక్లూడ్ చేయండి సార్. కృష్ణాంజలి గారు, ఒకటే అండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029లో అధికారంలోకి రావాలని కోరుకోవటంలో తప్పేం లేదు. ఎందుకోసమనంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే గెలవాలనే కోరుకుంటది. వాళ్ళు మొన్న ఓడిపోయారు కాబట్టి మళ్ళీ గెలవాలనేటువంటిది వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఆకాంక్ష. అయితే దానికోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏమీ లేవు అనేటువంటిది నా యొక్క ఆరోపణ. ఇందాక మోహన్ రెడ్డి గారు చాలా బాధపడ్డారు. కృష్ణాంజనేయులు మా నాయకుడు ఇక్కడే ఉంటున్నాడు, మా నాయకుడు ఉద్యమాలు చేస్తున్నాడు, మా నాయకుడు పోరాటాలు చేస్తున్నాడు, కృష్ణాంజనేయులకు మాత్రం కనపట్టలేదని చెప్పేసి గౌరవంగానే చెప్పాడు. ఎందుకంటే లేకపోతే కళ్ళు గర పట్టలేదా కృష్ణాంజనేయులకి కళ్ళు దొబ్బే, ఇలాంటి మాటలు ఏం అనలేదు. కాబట్టి గౌరవం మోహన్ రెడ్డి గారు మాత్రం అలా మాట్లాడలేండి. వైసీపీలో మోహన్ రెడ్డి గారు మాత్రం మాట్లాడారు.